ఈరోజు డేటా అనలిస్ట్ ఇంటర్వ్యూలో అడిగే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. చాలా మంది క్వైరీస్ రాస్తారు కానీ అసలు ఆ క్వైరీస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది తెలియదు. సో అందుకే ఈరోజు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ గురించి తెలుసుకుందాం. దానికోసం ఒక సింపుల్ ట్రిక్ ఫాలో అవుదాం. ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ వీ గాట్ హంగ్రీ, సో ఆర్డర్డ్ లంచ్. ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎఫ్. సో ఎస్క్యూఎల్ స్టార్టింగ్ ఎఫ్ ఫ్రమ్ అనే క్లాస్ తో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రమ్ అనేది మెయిన్ గా మనకి ఏ టేబుల్ నుంచి డేటా వస్తుంది, ఏ టేబుల్ నుంచి మనం డేటా తీసుకుంటున్నాం అనేది స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ అలాగే జాయిన్స్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేర్ క్లాస్. వేర్ క్లాస్ అనేది మనకి ఇండివిడ్యువల్ రోస్ ని ఒక స్పెసిఫిక్ కండిషన్ మీద ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బై క్లాస్ అనేది మనకి మెయిన్ గా సిమిలర్ గా ఉన్న డేటాను అంతా ఒక గ్రూప్ కి అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే డేటాని సమరైజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్ క్లాస్. హ్యావింగ్ క్లాస్ అనేది గ్రూప్ చేసిన డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ హ్యావింగ్ క్లాస్ అనేది ఎప్పుడు గ్రూప్ బై తర్వాతనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనకు కావాల్సిన కాలమ్స్ అండ్ స్పెసిఫిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బై అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్డర్ బై అనేది ఇప్పుడు మనం పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో అరేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే లిమిట్ అండ్ ఆఫ్సెట్. ఈ లిమిట్ అండ్ ఆఫ్సెట్ అనేవి మనకి డేటా ఎక్కడ వరకు రావాలి, మెయిన్ గా రిజల్ట్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. డేటా ఎక్కడ వరకు రావాలి, ఎన్ని రోస్ డిస్ప్లే అవ్వాలి, అలాగే ఎక్కడి నుంచి డిస్ప్లే అవ్వాలని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి.